డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం కుండపోతగానే పడుతోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్తో పాటు హైదరాబాద్లో పలు చోట్ల భారీ వానలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల్ రామారం, జగద్గిరి గుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్, బషీర్బాగ్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక మరోవైపు రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కూడా పడతాయని వెల్లడించింది. ఆగస్టు 20వ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇదే నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు రాష్ట్రానికి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ. విజయ్, గత 3 రోజులుగా కూడా ఇటు ఉక్కపోతలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కావచ్చు. ఎందుకంటే తీవ్ర ఉక్కపోతతో ఎండాకాలంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అదే విధమైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం అయితే మేఘావృతమైంది, చల్లబడిపోయింది. పూర్తిగా ఒక్కసారిగా అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షం అయితే మాత్రం ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ నగర వీధులన్నింటినీ కూడా జలమయం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు సుచిత్ర ప్రాంతాలు కావచ్చు, గుండ్లపోచమ్మ ప్రాంతాలు కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా బిఎన్ రెడ్డి, ఎల్బీ నగర్, పనామా సెంటర్, ఇలాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా ఇక చెరువులు మాదిరిగానే కూడా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఇక దిల్సుఖ్ నగర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలా భారీగానే వర్షపాతం నమోదైంది. కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా కొంత రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ అక్కడ అని కాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కూడా కుండపోతగా కురిసినటువంటి వాన అయితే మాత్రం నగర వీధులన్నింటినీ కూడా జలమయం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ కొంత హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ భారీ వర్షాల కారణంగా చూస్తే ఇప్పటికే విద్యాశాఖ కూడా కొంత అప్రమత్తమైంది. విద్యాశాఖ విద్యార్థులు అంటే స్కూళ్లకు ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్లకు అయితే మాత్రం ఇప్పటికే సెలవులు కూడా ఒక 2 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా డిఈఓలకి, ఎంఈఓలకు కూడా ఆ విధంగా కూడా ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఒక్క చిన్నపాటి వర్షానికే మోకాళ్ళ లోతు నీరు రావటం, లేదంటే కొన్ని చోట్ల నడుముల లోతు నీరు రావటం అనేటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో
నిజామాబాద్ లో చూస్తే మాత్రం నిజామాబాద్ లో ఒక అండర్ పాస్ నుంచి వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణికులు అయితే మాత్రం చాలా హడలెత్తిపోయినటువంటి పరిస్థితులు కనబడినాయి. ఓ పక్కన భారీ వర్షం పడుతూ ఉన్న నేపథ్యం, మరో పక్కన మాత్రం ఆ బస్సు అంతా కూడా అంటే బస్సులోకి సగం వరకు కూడా నీరు చేరినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని వారందరినీ కూడా ఆ స్థానికులైతే కొంత అక్కడి నుంచి తరలించేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇంకా ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో టీసీఎస్ గోడ కూడా కూలినటువంటి పరిస్థితి చూసాం. అంటే గత రాత్రి నుంచి కూడా నిరవధికంగా కురుస్తున్నటువంటి వానకు నానిపోయినటువంటి గోడ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి చెట్లు గోడలు ఇవన్నీ కూడా కూలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి సిసిఎస్ కి సంబంధించినటువంటి కొన్ని వాహనాలు, పోలీస్ వాహనాలు కూడా కొంత ధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, కొంత పూర్తిగా ధ్వంసం అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నట్టు ఉండి కురిసినటువంటి వాన అయితే మాత్రం హైదరాబాద్ లో బీభత్సాన్ని సృష్టించింది. మొత్తంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇటు పూర్తిగా వారి ఆఫీసులకు, కార్యాలయాలకు, వారి విధి నిర్వహణకు వెళ్తూ ఉంటారో వారందరికైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే వాహనాల రాకపోకలకు కూడా చాలా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇంకా నీరు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ బృందాలు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం అవసరమైతే తప్ప, లేదంటే అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రావద్దు. ఇదే విధమైనటువంటి పరిస్థితులు మరో 48 గంటల నుంచి 78 గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. ఇక ప్రధానంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు అయితే మాత్రం పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొంత ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని కొంత పునరావాస కేంద్రాలకు కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఒక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగర వీధులన్నీ జలమయమవటం అనేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇటు నగరవాసుల్ని చాలా తీవ్రంగా కూడా వేధిస్తున్నటువంటి అంశంగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ. రైట్, ఇక మొత్తంగా హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అసలు పూర్తిగా తెలంగాణలో వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. అంతర్గత కర్ణాటక మరియు పరిసర తెలంగాణ ప్రాంతం వద్ద కొనసాగిన ఆవర్తనం వల్ల రాయలసీమ మరియు దాని పరిసర ప్రాంతాల్లో కూడా సముద్ర మట్టం ఎత్తు పెరిగిపోతుంది. అండ్ కాబట్టి రాయలసీమ అటు మనకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ మీద కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ఒక 3 రోజుల పాటు వాతావరణము చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి నిన్న వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. అలర్ట్ గా అయితే ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు అసలు మార్నింగ్ అయితే కరెక్ట్ గా స్కూల్స్ వెళ్లే టైం, కాలేజీకి వెళ్లే అండ్ ఆఫీసులకు వెళ్లే టైంలో మాత్రము 2 గంటల పాటు వర్షం దంచి కొట్టిందనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఆగిపోయారు. దాదాపు ఇప్పుడు రంగారెడ్డి పరిధిలో అయితే స్కూల్లో కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఆఫీసులకు వెళ్ళలేక ఆగిపోయారు, ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం. 2 గంటల వర్షం కురిసేసరికి ఎక్కడికక్కడ నీళ్ళలో వచ్చాయి. మనకి ఇప్పుడు మాస్టర్ ట్యాంక్ కింది ఏరియా ప్రాంతాల్లో అయితే నీళ్ళలోకి వచ్చినటువంటి నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తడిచిపోయింది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో పాటు ఏంటంటే దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోదు, ఇక్కడ మళ్ళా ఇటు సైడ్ వచ్చేస్తే ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, ఇటు సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బజర్, జీడిమెట్ల ఈ ప్రాంతాల్లో కూడా అసలు దంచి కొట్టింది. అబ్దుల్లాపూర్ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం అక్కడి నుంచి మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ అయితే ఇల్లా చెరువ అర్థం కావట్లేదు. కింది ఫస్ట్ ఫ్లోర్ లో వరకు నీళ్ళు వచ్చేస్తాయి, గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం వాటర్ అయిపోయాయి. అండ్ ఇక్కడైనా కరెంట్
కష్టమని అవుతుందని చెప్పేసి ఎక్కడక్కడ కరెంట్ అయితే నిలిపివేయడం జరిగింది. అండ్ లిఫ్ట్లు కూడా వాడకని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎక్కడక్కడ వాటర్ ని పూర్తి స్థాయిలో బయటకు చెప్పండి. చెప్పండి స్వప్న, చెప్పండి. రైట్, ఇక హైదరాబాద్లో గత రాత్రి నుంచి అని చెప్పి కంటే గత మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. చెప్పండి మహేందర్, అంటే ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవ్వడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోవడం జరిగింది గత రాత్రి. అంటే వాహనదారులు అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం కూడా వర్షం కంటిన్యూ అవుతూ వస్తుంది. అసలు మొత్తంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి వర్ష సూచన ఏ విధంగా ఉంది రాబోయే 2-3 రోజుల పాటు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? విజయ్, నిన్న మధ్యాహ్నం నుంచి అనుకోవచ్చు హైదరాబాద్ లో మొత్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. మొత్తానికి ఉదయం 8-9 గంటల వరకు కూడా వర్షం ఒక్కసారిగా పడుతూనే ఉంది. సో మొత్తంగా వర్షానికి మొత్తంగా రహదారులన్నీ కూడా జలమైపోయాయి. ఇక ప్రాంతాల్లో భారీ వర్షం తెల్లవారుజాము నుంచి దంచుకొడుతున్న పరిస్థితి ఉంది. సో వర్షంలో నగరంలో రహదారులన్నీ కూడా జలమయ్యాయి. మొత్తం ఎక్కడ చూసినాగా నదిని తలపెట్టేలాగా రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం, ఇక ప్రధాన రహదారుల్లో మోకాళ్ళ లోతుగా వర్షం నీరు తెచ్చేది. మరొక 2 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ ప్రకటిస్తున్నారు. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇటు హైదరాబాద్ లో ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురిలో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఇటు మధ్యలో ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, వీటిలో కూడా బాగా వర్షం కురుస్తుంది. సో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి వర్షం కురడంతో ఇప్పుడు స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా కొంచెం వదులుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో అయితే కుండపోత వర్షాలు కురుస్తుంది. మరి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. హైదరాబాద్ అందరూ కూడా అప్రమత్తతో ఉండాలన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఎస్, అంటే మహేందర్, ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా 2 టైర్ సిటీస్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయాన్ని చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అంటే చిన్న వర్షం కురిసినా కానీ ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయి పూర్తిగా వాహనదారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంది. అలాంటిది గత రోజు నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చెరువులను తలపిస్తున్నాయి. అంటే వాహనదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఈ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది గత రాత్రి మాదిరిగానే. ఎలా చూడాలి మహేందర్ ఈ అంశాన్ని? ఎన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ లో చిన్న చిలుకు పడ్డా కూడా రహదారులన్నీ కూడా జలమయం అయితే ప్రతి సీజన్ లో మనం చూస్తుంది. ఎప్పుడు వర్షం కురిసినా కూడా సీజన్ కాకుండా అన్ సీజన్ లో వర్షం పడినా కూడా హైదరాబాద్ ప్రజలు మాత్రం ఉక్కు బిక్కుమంటూ బతకాల్సిందే. పేరుకే విశ్వనగరం కానీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ లేకపోవడం, చిన్న వర్షం పడితే ఇటు మొత్తం హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా హైదరాబాద్ లో రావాలన్నా, హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళాలన్నా మాత్రం ఒక అష్ట దిగ్బంధనం లాగా ఇటు హైదరాబాద్ అయితే ఉంటుంది. అయితే దీనికోసం ఎన్ని యాక్షన్లు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేద్దామనుకున్నా అవి కేవలం మాత్రమే ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో మొదటగా మనం మాట్లాడుకున్నట్టే ఈ సోమవారం నుంచి అయితే వర్షాలు పడుతున్నాం మనం చూస్తూనే ఉన్నాం. నేటి వరకు ఉదయం పడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మొదలైన వర్షం అలాగే కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఒక యూసుఫ్ కూడా 125.5 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఇలా ప్రతి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా వర్షాలు అనేది భారీగా పడుతూనే ఉన్నాయి. ఈ ముంచెత్తున వాన వల్ల నగర ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. మొత్తంగా అష్ట దిగ్బంధనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక పిల్లలు స్కూల్ పంపాలన్నా, ఆఫీసులకు బయలుదేరాలన్నా, ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టాలన్నా, ఇంకో చోట అయితే ఎప్పుడు కొన్ని ఇల్లు పాతబడ్డ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయి అనేటట్టుగా కూడా వస్తుంది. ఎన్ని మాస్టర్ ప్లాన్లు అంటారు, యాక్షన్ ప్లాన్స్ అంటారు, టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఇష్టం వచ్చిన చెరువులో కబ్జాలకు ఇస్తున్న నేపథ్యం కాదు. సో ఇవన్నీ కూడా వర్షాకాలంలోనే బయటపడడం, ఓవైపు వర్షం పడితే బుక్కిగా బతకడం అనేది హైదరాబాద్ ప్రాంత వాసులకు మాత్రం అలవాటుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
రైట్. ఇక మొత్తంగా ఒకవైపు అంటే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం ఇటువైపు కూడా కొంత వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు అంటే ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం ఈ ఏరియాస్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అసలు వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ ఏదైతే ప్రకటించిందో దానిలో ఎల్బీ నగర్ లో హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే యూసుఫ్గూడ ప్రాంతంలో 12% వర్షపాతం నమోదు కాగా, అలాగే రాజేంద్ర నగర్ లో చూసుకున్నట్టయితే 11.4% వర్షపాతం నమోదైనట్లు చూస్తే ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మాత్రం 10.2% వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఏదైతే కుండపోత వర్షం కురిసిందో దానికి లోతట్టు ప్రాంతాలు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి నాగోల్లో ఉన్నటువంటి అయ్యప్ప కాలనీ కావచ్చు, అలాగే మన్సూరాబాద్ లో ఉన్నటువంటి తపోవన్ కాలనీ కావచ్చు, అలాగే పిడిపులరెడ్డి కాలనీ ఉన్నటువంటి రెడ్డి కాలనీ కావచ్చు, పూర్తిగా జలమయమై లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే ఈ కురిసిన భారీ వర్షానికి చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కూడా నీళ్లు రావడంతో పోలీసులు అక్కడ నుంచి నీళ్లు కూడా బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూపిస్తున్నాం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అయితే విజయవాడకు జాతీయ రహదారిపై ఉన్నటువంటి 4 లైన్స్ వేయడం జరిగింది. అయితే ఈ లైన్స్ నుండి అవుట్లెట్ సరిగా లేకపోవడంతో ఏదైతే ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు పోయే దారి మొత్తం తీవ్ర జలమయం కావడంతో రాకపోకలు తీవ్ర నిలిచిపోయాయి. అలాగే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అవుట్లెట్ ఎక్కడ పోవడం కూడా జరగలేదు. అయితే అధికారులకు సమాచారం అందినప్పటికీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ప్రత్యేకమైన అధికారులు అధికారులు వచ్చి ఈ సమస్యను పరిశీలించేందుకు చేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా ఈ వివి నగర్ అంటే గడ్డెనారం డివిజన్ ఉన్నటువంటి వివి నగర్ లో ఎప్పుడు లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా జలమయమయ్యాయి. ఇక్కడ సహాయక సిబ్బంది ఉదయం నుంచి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ శాఖ చెప్పినట్టు ప్రకారంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్కడైనటువంటి చెట్లు విరిగిపోయినా లేదా లోతట్టు ప్రాంతాలు జలమయమైన ఇలా వేల వ్యక్తులు ఒకవేళ నీళ్ళలో కొట్టుకుపోయినట్టు కానీ వారికి సమాచారం అందిస్తే వెంటనే స్పందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ అయితే ఇక్కడ చూసుకున్నట్టు ఎల్బీ నగర్ ప్రాంతంలో సహాయక చర్యలు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కావచ్చు, నాగోలు కావచ్చు, హైదరాబాద్ డివిజన్ కావచ్చు, చంపాపేట డివిజన్ కావచ్చు, అలాగే గడ్డెనారం డివిజన్ కావచ్చు, బిఎన్రెడ్డి నగర్ డివిజన్ కావచ్చు, హస్నాపురం డివిజన్ కావచ్చు, ఇలాంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే మహేశ్వర నియోజకవర్గం ఉన్నటువంటి సరూర్ నగర్, ఆర్కేపురం, అలాగే గాయత్రి నగర్ కావచ్చు, అలాగే దాతు నగర్ లో కూడా మహేశ్వర నియోజకవర్గం సంబంధించి ఈ ఏరియాలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం తీవ్రంగా జలమయమయ్యాయి. అధికారులు చర్యలు చేపట్టుకున్నట్టు అయితే కొద్దిగా ఉపశమనం ఏర్పడుతున్న విషయం ఏమిటంటే ఉదయం ఈ రోజు 9 గంటల నుంచి సుమారు ఇప్పుడు ఒక 1 గంట సేపు మాత్రం వర్షము పడట్లేదు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా అధికారులు చేపట్టడం జరిగింది. అలాగే ఇలాగే పరిస్థితి వర్షం పడకుండా ఇంకా మరో 2 గంటల వరకు ఇలాగే కొనసాగినట్లయితే పూర్తిగా సహాయ చర్యలు ఏర్పాటు చేసేసి అలాగే ప్రజలకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారులు పూర్తి ఎత్తున సహాయక చర్యలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరో 2 గంటల పాటు ఇలాగే ఉండి అలాగే మరో వర్షం కురిసినట్టయితే మాత్రం తీవ్ర సమస్యలు తలెత్తే ప్రయత్నం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం కుండపోతగానే పడుతోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్తో పాటు హైదరాబాద్లో పలు చోట్ల భారీ వానలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్షుక్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, మేంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సురారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్, బషీర్బాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్దంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆగస్టు 20వ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు.